సుందరీమణులు పాలమూరు జిల్లా ఐకానిక్ పిల్లలమర్రి సందర్శనకు వచ్చారు. ప్రత్యేక బస్సులో పిల్లలమర్రి చేరుకున్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. పిల్లలమర్రి దగ్గర వారికి సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఇక పురావస్తు శాఖ ఫారెస్ట్ ఆధ్వర్యంలో పిల్లలమర్రిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సుందరీమణులకు పవర్ ప్రెజెంటేషన్ ద్వారా పిల్లలమర్రి చరిత్రను వివరించబోతున్నారు. ప్రపంచ సుందరీమణులు పాలమూరు జిల్లా ఐకానిక్ పిల్లలమర్రి సందర్శనకు వచ్చారు. ప్రత్యేక బస్సులో పిల్లలమర్రి చేరుకున్నారు. వీళ్ళంతా కూడా పిల్లలమర్రి దగ్గర వారికి సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. పురావస్తు శాఖ ఫారెస్ట్ ఆధ్వర్యంలో పిల్లలమర్రిని సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. సుందరీమణులకు పవర్ ప్రెజెంటేషన్ ద్వారా పిల్లలమర్రి చరిత్రను వివరించబోతున్నారు. ఒక బృందం పిల్లలమర్రి సందర్శనకు వెళ్తూ ఉండగా మరో టీం ఇకో పార్క్ పర్యటనకు వెళ్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అక్కడ రెండు టీమ్స్ గా విడిపోయి సందర్శన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు వీళ్ళ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది? పాలమూరు జిల్లాకు ఇప్పుడిప్పుడే ప్రపంచ సుందరీమణులు చేరుకున్నారు. 22 దేశాలకు సంబంధించినటువంటి సుందరీమణులంతా కూడా వారికి ప్రత్యేక బస్సులు ఇక్కడికి రావడం జరిగింది. మొత్తంగా జిల్లా కేంద్రానికి చేరుకున్నటువంటి వారిలో కొంతమంది ఎకో పార్క్ సందర్శనకు వెళ్లారు. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాలో అతిపెద్ద పార్కుగా మరియు ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి పార్కుకు ప్రత్యేకంగా పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. లోపల పర్యాటకుల కోసం అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేస్తారు. కాబట్టి ఇదే క్రమంలో పార్కును పరిశీలించేందుకు కూడా, పార్కును చూసేందుకు కూడా కొంతమంది సుందరీమణులు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా కొంతమంది ఇప్పటికే సుందరీమణులు పిల్లలమర్రి ఏదైతే మహబూబ్ నగర్ ఐకానిక్ గా ఉందో ఆ పిల్లలమర్రి ప్రాంతానికి చేరుకున్నారో అక్కడ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మ్యూజియంలో పురాతన కాలం నాటి శిల్పులు, అదేవిధంగా శిల్పాలు, అదేవిధంగా ప్రాచీన నాణ్యాలు, ఆయుధాలు, వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ప్రదర్శన కొనసాగిస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి వారు ఇక్కడికి చేరుకున్న వెంటనే జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో పాటు జిల్లా ఎస్పీ జానకి, అదేవిధంగా ఫారెస్ట్ మరియు పురావస్తు శాఖ అధికారులు కూడా వారికి ఘనమైన స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక వారికి ఇక్కడికి చేరుకోవడంతో పాటు పిల్లలమర్రి లోపలికి ఎంట్రీ కాబోతారు. అక్కడ ఏదైతే పురావస్తుకు సంబంధించినటువంటి అక్కడ దేవాలయాన్ని సందర్శించిన తర్వాత నేరుగా వాళ్ళు పిల్లలమర్రి వృక్షానికి చేరుకుంటారు. అక్కడ వారికి ఘనమైనటువంటి స్వాగతం లభిస్తుంది. సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఘనమైన స్వాగతాలతో కూడా వాళ్ళని పిల్లలమర్రిలోకి ఆహ్వానిస్తారు. ఇదే క్రమంలో పిల్లలమర్రి లోపలికి వచ్చిన తర్వాత కూడా మొత్తంగా బతుకమ్మ సంబరాలు ఇలాంటి వాటి నృత్యాలతో కూడా వారిని అలరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. వారు మహావృక్షం కిందికి చేరుకున్న తర్వాత అక్కడే ఫోటో షూట్ చేశారు. అక్కడ ఫోటో షూట్ తర్వాత వారు నేరుగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సభ లోపల ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణం దగ్గరికి రావడం, అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అక్కడ పూర్తిగా వీరికి సుందరీమణులకు ఈ యొక్క పిల్లలమర్రి మహావృక్షానికి సంబంధించినటువంటి 700 ఏళ్ల చరిత్రకు సంబంధించినటువంటి మొత్తం కూడా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా వారికి వివరించే ప్రయత్నం చేస్తారు. ఇదే క్రమంలో వారి వెంట జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కూడా హాజరవుతున్నారు. కాబట్టి ఇదంతా కూడా సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పుడైతే సుందరీమణులకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారైందో ఆ టైంలోనే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రిని పూర్తిగా ఈ యొక్క పర్యటనకు సిద్ధం చేయడంతో అందరూ అందరి దృష్టి ఒక్కసారిగా పిల్లలమర్రిపై పడిందని చెప్పవచ్చు. మొత్తంగా ఇప్పటికైతే సుందరీమణులు ఇక్కడికి చేరుకున్నారు. వారు ప్రత్యేక బస్సులో వస్తున్న క్రమంలో వారికి 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 1600-1300 మంది పోలీసులతో పూర్తిగా పహరా కాస్తున్నటువంటి సిచ్యువేషన్ పిల్లలమర్రి దగ్గర కనిపిస్తుంది. ఇక వారు లోపలికి వచ్చిన క్రమంలో కూడా వారి చుట్టూ 300 మంది పోలీసులు ఉంటారు. ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి పోకుండా, వారికి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చి వెళ్లేంత వరకు కూడా ఈ పర్యటన విజయవంతం చేసేందుకైతే అధికారులు అన్ని రకాలైనటువంటి కసరత్తులు చేశారు. ప్రత్యేకమైనటువంటి పాసులు జారీ చేయడంతో పాటు ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలను కూడా తమ
తమ ఆధీనంలోకి తీసుకొని పూర్తిగా పోలీసులు అయితే పహారా కాస్తున్నారు. మరి వారి ఇక్కడికైతే ఇప్పటికీ చేరుకునడంతో పాటు మరి కొద్దిసేపట్లో ఇక్కడ నిర్వహించే సాంస్కృతిక కళా ప్రదర్శనలో కూడా వాళ్ళు పాల్గొంటారు. ఇక్కడ పిల్లల మరికి సంబంధించినటువంటి పూర్తి చరిత్రను పవర్ ప్రజెంటేషన్ ద్వారా కూడా వాళ్ళు తెలుసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సర్కారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడంతో పాటు సుందరీమణులను తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పురాతనమైనటువంటి అత్యంత చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క పిల్లలమర్రికి రావడం, ఇక్కడ పర్యటన కొనసాగిస్తే పిల్లలమర్రి పేరు ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతాయి. పిల్లలమర్రిపై అందరి దృష్టి పడుతుంది అనే క్రమంలో కూడా పర్యాటకానికి సంబంధించి దీని మీద స్పెషల్ గా దృష్టి సారించడం వంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక వారు ఇక్కడికి చేరుకున్నారు. ఇదే క్రమంలో మరో 2 గంటల పాటు వారికి సంబంధించిన కార్యక్రమాలంతా కూడా ఇక్కడే కొనసాగనున్నాయి. తిరిగి వారు సాయంత్రం రాత్రి 7 గంటల ప్రాంతంలో కూడా ఈ యొక్క కార్యక్రమం కంప్లీట్ చేసుకున్న తర్వాత తిరిగి హైదరాబాద్ ప్రయాణం అయ్యే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ వాళ్ళ రాక సందర్భంగా మొత్తంగా పిల్లలమరిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడంతో పాటు పక్కనే ఉన్నటువంటి పురాతన ఆలయాలు, అదేవిధంగా పురావస్తు శాఖకు సంబంధించినటువంటి మ్యూజియం ను కూడా తీర్చిదిద్దినటువంటి సిచ్యువేషన్. ఇక మరికొద్ది సేపట్లో కూడా ఈ యొక్క వీరంతా కూడా పిల్లలమరి మహావృక్షానికి చేరుకోవడంతో పాటు ఇక్కడ లంబాడి అదేవిధంగా సాంస్కృతిక కళా ప్రదర్శన మధ్య నిర్వహించే కార్యక్రమాలను కూడా వాళ్ళు తిలకించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా పోలీసులు భారీ భద్రతతో పాటు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలపైన కార్యక్రమాలు నిర్వహించడం అనేది కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా మరికొద్ది సేపట్లో కూడా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది కాబట్టి మొత్తంగా అందరి దృష్టి కూడా పిల్లలమరి మీదే ఉందని చెప్పవచ్చు సర్తాజ్. ఇప్పటికీ వారికి డప్పు వాయిద్యాలతో కూడా పూర్తిగా ఘన స్వాగతం లభించింది. ఒకవైపు లంబాడీ నృత్యాలతో పాటు మరోవైపు క్లాసికల్ డ్యాన్స్, అదేవిధంగా మొత్తం కూడా క్లాసికల్ డ్యాన్స్ తో పాటు మిగతా ఏదైతే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయో అవన్నీ కూడా ప్రతిబింబించేలాగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించారు. గత వారం రోజుల నుంచి కూడా జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గర నుండి చూడడంతో పాటు ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనుకుంటుందో దాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళు లోపలికి ఎంటర్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తంగా వాళ్ళు లోపల ఉన్నటువంటి ఈ కొద్ది సమయంలో లోపలికి ఎవరిని అలౌ చేయలేదు. మెట్టుగడ్డ ప్రాంతం నుంచి కూడా పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల మధ్య ఈ యొక్క పర్యటన కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ శంకర్.